రామాయంపేట రైస్ మిల్ దొంగతనం కేసు వేగంగా ఛేదించిన మెదక్ పోలీసులు 6 మంది అరెస్ట్. వివరాలకు వెళ్తే మెదక్ జిల్లా ఎస్పీ డి శ్రీనివాసరావు ఐపీఎస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామాయంపేట మహేశ్వరి బిని రైస్ మిల్లో జరిగిన దొంగతనం కేసు వివరాలు వేగంగా ఛేదించి మొత్తం 6 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుల వివరాలు దొంగతనం ఉపయోగించిన పనిముట్లు MH05FJ8823 గూడ్స్ వాహనాన్ని సహా ఆధారాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 18/11/2025 అర్ధరాత్రి రైస్ మిల్ షట్టర్ తాళం పగలగొట్టి కాపర్ వైర్, మోటార్లు, బ్యాటరీలు ఎత్తుకెళ్లి రిపేర్ను చేసి 25,000 విలువైన సామాగ్రి దొంగలించిన ఘటన రామాయంపేట ఎస్ఐ బాలరాజ్ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాక ఆధారాలు సేకరించడం జరిగింది. 24 తారీఖు రోజు సాయంత్రం రామాయంపేట దొంగల ధర్మారం ఎక్స్ రోడ్డు వాహనాలు తనిఖీ 6 మంది అనుమానితుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణలో వారు రామాయంపేట కేసులో పాటు చేగుంట, మెదక్, తూప్రాన్, మనోహరాబాద్, శివంపేట, గౌరవరం ప్రాంతాల్లో మొత్తం 8 దొంగతనాలు పాల్పడ్డట్టు ఒప్పుకున్నారు. దొంగలించిన వస్తువులు మేడ్చల్ స్క్రాప్ షాప్కి విక్రయించినట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న 3 మందిని పట్టుకొని పనిలో పోలీసులు తెలుపుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువులు కటింగ్ మెషిన్లు, రాంచీలు, ఇనుపరాడ్లు, స్క్రూ డ్రైవర్లు, 2 కిలోల కాపర్ వైర్లు, 610 నగదు, 6 మొబైల్ ఫోన్లు ఉన్నాయని, మొత్తం విలువ సుమారు 10 లక్షల వరకు ఉన్నాయని తెలిపారు ఎస్పీ గారు. ఈ కేసు వేగంగా ఛేదించినందుకు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ బాలరాజ్, కానిస్టేబుల్ నాగభూషణం, భాస్కర్లను ఎస్పీ అభినందించారు. దొంగ ధర్మాల గ్రామంలో మహేశ్వరి బిన్ని అనే రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లో దొంగలు ఆ రోజు నైట్ 18 తారీఖు దొంగలు పడి అందులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన కాపర్ వైరు, అలాగే 5 HP సంబంధించిన మోటార్స్, అలాగే ఇతర వస్తువులు దొంగతనం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 25,000 రూపాయలు మొత్తం ప్రాపర్టీ పోయిందని చెప్పి మనం కంప్లైంట్ ఇచ్చారు. దీని గురించి మనం ప్రత్యేకంగా డిఎస్పీ తూప్రాన్, అలాగే ఇన్స్పెక్టర్ రామాయపేట కూడా CCS అందరితో కలిపి మనం టీమ్స్ ఫామ్ చేసాము. ఫామ్ చేసే క్రమంలో నిన్న మనకు దొంగ ధర్మారం అదే ఏరియాలో రామాయపేట మధ్యలో వెహికల్ చెక్ చేసిన వల్ల మనకు ఒక 6 వ్యక్తులు అనవసరంగా కనిపించారు. బండిలో పోతున్నారు, స్పెషల్ బండిలో పోతున్నారు, మహేంద్ర వెహికల్లో పోయినప్పుడు వాళ్ళని పరిశీలన చూస్తే వాళ్ళ దగ్గర ఈ సామాన్ అంతా దొరికింది. మనకు ఇవన్నీ సంబంధించింది, కట్టర్స్ ఇవన్నీ కనిపించింది. వాళ్ళు సమాధానం కూడా మనకు ఎట్లా పడితే అడిగిన దానికి కొందరు లేకుండా సమాధానం చెప్పారు. దీనికి సంబంధించి వాళ్ళని అనుమానించి పట్టుకొని మనం విచారించినప్పుడు వాళ్ళు ఇలాంటి కాపర్ వైర్ దొంగతనం చేస్తూ జిల్లా వ్యాప్తంగా తెలిసింది. దీంట్లో ఇప్పటివరకు వీళ్ళు మన దగ్గర 9 కేసులు మన రాష్ట్రంలో, 1 సిద్దిపేట జిల్లాలో, 8 మెదక్ జిల్లాలో చేసేసి వాటిని స్క్రాప్ షాప్లో అమ్ముకుంటూ వాళ్ళు ఈజీగా డబ్బులు అలవాటు పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఈరోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. దీంతో పాటు ఇంకొక 3 ఉన్నారు, వాళ్ళు పరాయిలో ఉన్నారు. వాళ్ళు ఎవరైతే షకీల్ అహ్మద్, అలాగే ఆసిఫ్, 2 మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ చెందిన వారు, అలాగే రాజు అంటే మేడ్చల్ ఏరియా అతను వాళ్ళ దగ్గర కొనేవాడు. అతను కూడా పరాయిలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మనం పట్టుకున్నాం. ఇప్పటికైతే మన దగ్గర ఉన్న నిందితులు 6 ఉన్నారు. వీళ్ళు మొహమ్మద్ సాదిక్ ఖాన్, బహదూర్, అనిల్, రామ్ కేవల్, ప్రదీప్ సాహాజీ, వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు. దాంతోపాటు అతను రామ్ కృష్ణవత్ అని మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా 6 కలిసి 6 + 3 9 మంది గ్యాంగ్ కలిసి ఈ పనులు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు వీళ్ళను 8 నెలలలో 9 నెలలకు సంబంధించి వీళ్ళని వర్క్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనం ఈరోజు ఒక గూడ్స్ క్యారియర్ వాహనం మహేంద్రాది, అలాగే కటింగ్ మెషిన్లు, రాంచీలు, ఇంకా స్క్రూ డ్రైవర్లు, దాంతోపాటు సెల్ ఫోన్లు, 6 సెల్ ఫోన్లు, దాంతోపాటు కైన్స్, అవి కూడా వాటికి ఉపయోగిస్తున్న కైన్స్, అవి కూడా కైన్స్ మనం స్వాధీనం చేసుకున్నాము. వీళ్ళందరినీ ఈరోజు మనం దాదాపు అన్నింటి సుమారు విలువ 10 లక్షల విలువ ఉంటుంది, టన్ విలువ. సో బండితో కలిపి, సో వాటిని కూడా మరి ఈరోజు మనం సీజ్ చేసి వాళ్ళందరినీ రిమాండ్ అవ్వడం జరుగుతుంది.